పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ ప్రపంచ యావత్తు మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మరియ తల్లి ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడినటువంటి పండుగ. ప్రియ బిడ్డలారా, ఈ లోకములో కొందరి కోసం పుడతారు, కొందరు కుటుంబాల కోసం పుడతారు, కొందరు మాత్రమే అందరి కోసం పుడతారు. మరియ తల్లి అందరి కోసం జన్మించినటువంటి తల్లి మరియమ్మ. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరియ తల్లి దైవ చిత్తానికి అగ్రపీఠం వేసినటువంటి శిష్యురాలు, దీనురాలు, ప్రప్రథమమైనటువంటి శిష్యురాలు మరియ తల్లి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని పలికి దైవ చిత్తానికి కట్టుబడి జీవించింది మరియ తల్లి. విశ్వాసురాలుగా జీవించింది కాబట్టి దేవుడు మరియ తల్లిని ఆత్మ శరీరములతో మోక్షానికి తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, 1950వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖున అప్పటి 12వ భక్తినాథ పాపు గారు ఒక విశ్వాస ప్రకటన చేశారు. దేవుని పవిత్రమాత అయిన నిత్య కన్యక మరియు ఇహలోక జీవిత యాత్ర ముగిసిన తరువాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడెను అన్నది దేవునిచే ఎరుకపరచబడిన విశ్వాస సత్యమని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రసాదించిన అధికారముతోను అపోస్తలులైన పేతురు పౌలుల వారసత్వముతో అధికారపూర్వకముగా ప్రకటించుచున్నాను అని పలికారు. ఈ విశ్వాస ప్రకటన 2వ శతాబ్దములోనే వచ్చింది. కానీ ఈ విశ్వాస ప్రకటనని 20వ శతాబ్దంలో ప్రకటించారు. ప్రజలు 2వ శతాబ్దము నుండి 20వ శతాబ్దం వరకు చేసిన ప్రార్థనల ఫలితమే ఈ విశ్వాస ప్రకటన. ప్రియుల, మరియ తల్లి మోక్షారోపణాన్ని గురించి పునీతులు మాట్లాడినటువంటి మాటలు ఆలకించండి. 749వ సంవత్సరంలో మరణించిన పునీత డమాసియన్ అనే పునీతుడు మరియ తల్లి మోక్షారోపణాన్ని గురించి మాట్లాడిన 2 మాటలు. మొదటిది, దైవ కుమారునికి జన్మనిచ్చినప్పుడు కన్యత్వము చెడకుండా కాపాడిన దేవుడు మరియమ్మ మరణించినప్పుడు ఆమె దేహం శిథిలం కాకుండా కాపాడటం, ఉత్థానం గావించటం సమంజసమే అంటాడు. 2వ మాట, సృష్టికర్తకు తన దేహమునే నివాసముగా ఇచ్చిన మరియకు ఆ సృష్టికర్త తనతో నివాసము ఏర్పరచటం సమంజసమే అంటాడు. మరొక పునీతుడు సూడో అగస్టీన్ అనేటటువంటి ఆయన అంటాడు, మరియమాత దేహం క్రీస్తు ప్రభువుకు మందసంగా మారింది కనుక ఆ కుమారుడు ఉన్న దగ్గరే తల్లి దేహము కూడా ఉండటం సముచితమే. ఏ దేహము నుండి క్రీస్తు తన దేహాన్ని పొందుకున్నాడు, ఆ పునీత దేహం ప్రాణం విడిచాక కుళ్ళిపోయి మన్నైపోయిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఆమె దేహం క్రీస్తు సన్నిధి చేరి ఉండాలి అన్నాడు. మరియ తల్లి మోక్షారోపణం దేవమాత యొక్క గొప్పతనం వలన వచ్చింది కాదు, ఇది దేవుని యొక్క ఉచితమైన కృప వలన కలిగిన దైవ భాగ్యం అని ఈయన అన్నాడు. ప్రియుల, ఎందుకు ఈ గొప్ప వరం, బహుమానం దేవుడు మరియ తల్లికి ఇచ్చాడు అనంటే, మరియ తల్లి పలికినటువంటి మాటల ఫలితం.
మరియ తల్లి పలికింది తన స్తోత్ర గీతములో, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది అని మరియ తల్లి పలికింది. ప్రియుల, ఎన్ని ధన్యతలు మరియ తల్లి పొందుకుంది, ఎన్నో ధన్యతలు. మొదటి ధన్యత, త్రిత్వైక సర్వేశ్వరుని సహవాసాన్ని పొందుటలో ప్రప్రథమురాలు మరియ తల్లి. త్రిత్వైక సర్వేశ్వరుని సహవాసాన్ని పొందటంలో ప్రథమురాలు. మదర్ మేరీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ట్రయంఫ్ గాడ్. రెండవది, దేవుని తన కుమారునిలో దర్శించటంలో మరియమ్మ ప్రథమురాలు. మదర్ మేరీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు సీ గాడ్ ఇన్ హర్ సన్ జీసస్. మూడవ ధన్యత, తన కుమారుని దైవ శక్తిని విశ్వసించటంలో ప్రథమురాలు. మదర్ మేరీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు బిలీవ్ ఇన్ ద డివైన్ పవర్ ఆఫ్ హర్ సన్ జీసస్. నాలుగవది, మరియ తల్లి యేసు ప్రేమ పొందటంలో ప్రథమురాలు. మదర్ మేరీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు రిసీవ్ ఫస్ట్ లవ్ ఫ్రమ్ జీసస్. ప్రియ బిడ్డలారా, మరియ తల్లి ఇన్ని ధన్యతలు పొందుకుంది, మనం కూడా ధన్యతలు పొందుకోవాలి, పొందుకుంటూనే ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించేవాడు ధన్యుడు అని లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మోసేటటువంటి వాడు ధన్యుడు అని లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని పఠించేటటువంటి వారు, చదివేటటువంటి వారు ధన్యులు అని దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో చదువుకుంటాం. అలాగే 84వ కీర్తన 5వ వచనంలో చదువుకుంటాం, దేవా నీ వలన బలము పొంది నీ దేవాలయము వైపు యాత్ర చేసేటటువంటి వారు ధన్యులు అని చదువుకుంటాం. ప్రియులారా, ప్రతిరోజు మనం దేవుని పట్ల, దేవాలయం పట్ల చేసేటటువంటి పనులన్నీ కూడా ధన్యతలు పొందుకోవటంలో మనకు ఉపకరిస్తూ ఉన్నాయి అని తెలుసుకోండి. యేసు ప్రభు మనందరినీ కూడా దీవించాలి అనంటే మనం కూడా మరియ తల్లి వలె ఆమె చూపించినటువంటి విశ్వాసాన్ని మనం కూడా పొందుకోవాలి. ప్రియుల, యేసు ప్రభు పునరుత్థానం అనుభవించుటలో ప్రథమురాలు మరియ తల్లి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 22-23 వచనాలలో, ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారు అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. మనం కూడా క్రీస్తు ప్రభు పొందిన మోక్షారోహణం, మరియ తల్లి పొందుకున్న మోక్షారోపణం మనం కూడా పొందుకోవాలనంటే వాళ్ళ సుమాతృక, వాళ్ళ మాటలు, వాళ్ళ విశ్వాసాన్ని మనం కూడా అవలంబించాలి. ఒక గురువు అంటాడు, మరియ తల్లి ఈ విధంగా ప్రార్థన చేసి ఉంటుంది అని. మరియ తల్లి ఎలా ప్రార్థన చేసి ఉంటుందో చెప్పాడు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 8-9 వచనాలు, ప్రభు నీవు నన్ను కాపాడావు కనుక నాకు ఏ ఆపద వాటిల్లదు, కనుక నేను ఎప్పుడు సంతసించుచు సురక్షితముగా జీవింతును. 124వ కీర్తన 7వ వచనం, వేటగాని ఉచ్చుల నుండి పక్షిని తప్పించినట్లు మానవ పాపమనే ఉచ్చు నుండి త్రెంచివేసి నాలో పాప మాలిన్యము లేకుండా కాపాడావు. 116వ కీర్తన 15వ వచనం, భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల బాధ కలిగించును. 16వ కీర్తన 10వ వచనము, నీవు నన్ను పాతాళానికి పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. 16వ కీర్తన 11వ వచనం, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను మహానందమును పొందుదును, నీ రక్షణమును బడసి శాశ్వత సౌఖ్యమును అనుభవింతును.
138వ కీర్తన 7వ వచనంలో, నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు, అనుగ్రహపూరితములైన నా విరోధులను ఎదిరించి నీ బలములో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు, నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. మరి అతను ఈ విధంగా ప్రార్థన చేసి ఉంటదేమో. కష్టములో నన్ను ఆదుకుంటున్నావు, నన్ను దీవిస్తున్నావు, నన్ను హక్కును చేర్చుకుంటున్నావు, నీవు సృష్టించుకున్నటువంటి నీ బిడ్డలను నీవు గోతిపాలు చేయవో. మనం కూడా బహుశా ఇటువంటి ప్రార్థన చేసి ఉండాలేమో ప్రియమైన బిడ్డలారా. ప్రియుల మరింతలు ఎటువంటిదంటే, దివ్యబలి పూజలో గురువు ద్రాక్షారసంలో నీటిని ఒక చుక్క పోస్తూ ఉంటాడు. దైవత్వముతో మానవత్వము కలిసేటటువంటి కేంద్ర స్థానం, పవిత్రమైనటువంటి సమయం అది. ద్రాక్షారసం దైవత్వం, నీరు మానవత్వం. ఆ మానవత్వం దైవత్వంలో కలుస్తుంది. ఇక్కడ ఈ మానవత్వం అనేటటువంటి దాని దైవత్వంతో కలపటానికి ఉపయోగపడేది ఏమిటి అని అంటే, ఆ చిన్న స్పూను, అదే మరియ తల్లి. మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ క్రీస్తు ప్రభు ఇదిగో మరియ తల్లి అనే ఆ స్పూను ద్వారా దైవత్వంతో మనల్ని కలుపుతుంది మరియ తల్లి. ఇది మన విశ్వాసం అనుకోవచ్చు ప్రియమైనటువంటి బిడ్డల. ఫుల్టన్ జెషిన్ అనేటటువంటి ఆయన అంటాడు, విమానం నేల మీద పరుగులు తీస్తేనే గాలిలోకి ఎగరగలదు, అలాగే మనం కూడా మరియ తల్లి మనకి ఇచ్చినటువంటి జపమాలతో మనం ప్రయాణం చేస్తే కానీ పరలోకానికి చేరుకోలేమని ఫుల్టన్ జెషిన్ అంటాడు ప్రియుల. ఇక ఈ పండగ చెప్పేటటువంటి సందేశాలు 3 ప్రియుల. మొదటిది, మరియమాత ఉత్థానము వలన దేహాత్మలతో ఉత్థానమవుతాము అనే విషయము నిర్ధారించబడింది. విశ్వాస సంగ్రహణలో చెప్తాము, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాము. మన శరీరము మరలా ఉత్థానము కావాలి అనంటే మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మరియమాత ఉత్థానము వలన మన దేహాత్మలు కూడా ఉత్థానమవుతాయి అని నిర్ధారించబడింది. అందుకే రోమాపౌరులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాం. కొరింథీయులకు రాసిన 1వ లేఖలో 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా, మీరు మీకు చెందినవారు కారు, దేవునికి చెందినవారు. రెండవది, మరియ తల్లి మోక్షారోపణం చెప్పేది. మరియ తల్లి మోక్షారోపణం కుమారుడు తన తల్లికి ఇచ్చినటువంటి బహుమానాన్ని, గౌరవాన్ని ఎరుకపరుస్తుంది. మరియ తల్లికి కుమారుడు ఇచ్చినటువంటి గౌరవం. అందుకే మనం చేసే పనులను బట్టే మనకు ఫలితాలు ఉంటాయని దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, నేను త్వరలో రానున్నాను, మీ క్రియలను బట్టి నేను వచ్చినప్పుడు నా వెంట బహుమానాలు తీసుకొని వస్తాను అని ప్రభు అంటున్నాడు ప్రియుల. అందుకే యేసు ప్రభు మరియ తల్లి వదిలిపెట్టలేదు. శిలువ మీద ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు అప్పగింతలు చేశాడు. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఆ సమయంలో మరియ తల్లిని యోహాను గారికి అప్పగిస్తే, ఆనాడు కొంతమంది వేదాంత పండితులు చెప్తారు మరియ తల్లి వయస్సు అప్పుడు 49 సంవత్సరాలు. 49 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మరియ తల్లిని చిన్న యోహాను తీసుకుని వెళ్ళి 16 సంవత్సరాలు చూసుకున్నాడు. అప్పుడు మరియ తల్లి వయసు 65 సంవత్సరాలకు వచ్చింది అని కొన్ని చోట్ల మనం చదువుతూ ఉంటాం ప్రియుల. ఇక మూడవది, మరియ తల్లి మోక్షారోపణం చెప్పేది ఏమిటనంటే, మరియమాత మోక్షారోపణం మరియకు మాత్రమే దక్కినది కాదు, మరియలో సమస్త మానవాళికి దక్కిన గౌరవం. అందుకే ప్రియులారా, మ్యాన్ నోస్ హౌ టు ఫ్లై ఇన్ ద స్కై, మ్యాన్ నోస్ హౌ టు స్విమ్ ఇన్ ద రివర్, బట్ మ్యాన్ డస్ నాట్ నో హౌ టు లివ్ యాజ్ హ్యూమన్. మనిషికి గాల్లో ఎగరటం తెలుసు, నీళ్ళల్లో ఈదటం తెలుసు, కానీ మనిషిగా బ్రతకటం రావటం లేదు. అందుకే ప్రియులారా, మరియ తల్లి మోక్షారోపణం అన్నది రాయకపోవటం, రాయలేదు అన్నది. మరియ తల్లి బైబిల్ గ్రంథంలో మరియ తల్లి
మోక్షారోపణం గురించి రాయలేదు, అనలేదు. దాని అర్థం ఒమిషన్ ఈజ్ నాట్ ఏ డినయల్. రాయకపోవటం అన్నది జరగలేదు అని కాదు అక్కడ. ఇక్కడ అర్థం ప్రియులారా, పేతురు పౌలు గారుల అస్థికలు రోమ్ నగరంలో భద్రపరచబడి ఉన్నాయి. పునీతులవే, అపోస్తులవే రోమ్ నగరంలో దాచిపెట్టబడి ఉండగా మరియ తల్లివి లేవు అంటే పునీతుల కంటే, అపోస్తుల కంటే ఇంకా గొప్ప విలువైనవి కాబట్టే కదా తాను తన దగ్గరకి తీసుకొని వెళ్ళి ఉంచుకున్నాడు. The relics of Our Lady would be regarded as having greater value than those of any saint or apostle. జన్మ పాపము లేదు కాబట్టి శరీరం నాశనం కావటం ఇష్టము లేదు. మరణం, శరీర వినాశనం అనేది జన్మ పాప ఫలాలు. కానీ మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి. మరి ఎందుకు మరణించింది మరియ తల్లి? కుమారునితో, మరణముతో ఐక్యం అవ్వటానికి, ఆయన అన్ని శ్రమల్లో, బాధల్లో, మరణంలో ఐక్యం అవ్వటానికి మరియ తల్లి వెళ్ళింది ప్రియులారా. కాబట్టి ఈ మరియ తల్లి మోక్షారోపణ పండుగ మనకు కూడా ప్రియులారా, మనం కూడా విశ్వాసంలో బలపడి ఆ తల్లి వలె దేవుని చేతుల్లోకి వెళ్ళేటటువంటి మహద్భాగ్యాన్ని దేవుడు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, మరియ తల్లి మోక్షారోపణ పండుగ దీవెనలు, మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మన మేత్రాసనానికి సకల మానవాళికి రావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక.